ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య విటమిన్ బి12 లోపం. ఎంతో మంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ సమస్యని చెబుతూ ఉన్నారు. నేను మాంసాహారిని అయినప్పటికీ నాకు బి12 లోపం ఎందుకుంది డాక్టర్ గారు అని అడుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా కొంతమంది నేను శాకాహారిని, నాకు విటమిన్ బి12 కేవలం శాకాహారం నుంచి లభించాలంటే ఏం తినాలి అని ఎంతోమంది అడుగుతున్నారు. శాకాహారులకి ది బెస్ట్ అంటే ఉత్తమమైనటువంటి బి12 ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ది బెస్ట్ న్యాచురల్ మొక్కల ఆధారిత సప్లిమెంట్లని, వాటిని తీసుకోవడానికి సరైన మార్గాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీటిని మీరు తీసుకుంటే కేవలం మండలం రోజుల్లో అంటే 40 రోజుల్లో ఈ సాధారణ సమస్య నుంచి మీరు బయటపడతారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. ఎంతోమంది ఇబ్బంది పెడుతున్న సమస్య విటమిన్ బి12 లోపం. దీనికి కేవలం 40 రోజులలో అద్భుతమైన పరిష్కారాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా చూస్తే మీరు ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడేటువంటి మార్గాల్ని తెలుసుకోగలుగుతారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామందికి బి12 గురించి ఈ మధ్య తెలిసింది. అయితే అసలు ఎగ్జాక్ట్గా ఈ విటమిన్ బి12 అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. చూడండి, విటమిన్ బి12ని ఒక కారు బ్యాటరీ తోటి మనం పోల్చవచ్చు. ఈ బ్యాటరీ లేకుండా కారు అంతా బాగానే ఉంటుంది, కానీ బ్యాటరీ లేదనుకోండి చాలా ఇబ్బంది కదా. అట్లా కారులోని విధులు అనేవి సమర్థవంతంగా పనిచేయవు బ్యాటరీ లేకపోతే. అలాగే బి12 కూడా అంటే డిఎన్ఏ మరమ్మత్తు, అలాగే శక్తి తాలూకు ఉత్పత్తి, ఇంకా ఎర్ర రక్త కణాల నిర్మాణం, అన్నిటికీ మించి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కేంద్ర నాడీ వ్యవస్థ, ఇవన్నీ కరెక్ట్గా సజావుగా పనిచేయాలంటే బి12 అనేది ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి బి12 ఇంత ముఖ్యం, ఇది సరైన మొత్తంలో ఉండటం కూడా ఇంత అవసరం. మీకు ఒక భయంకరమైన విషయం చెప్పాలి, ఆందోళన కలిగించే విషయం. ఈ రోజులో భారతదేశంలో 47% కంటే ఎక్కువ మంది ప్రజలు విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. అంటే చూడండి, ప్రతి 100 మందిలో దాదాపుగా 50 మంది ఇంత ఎక్కువ స్థాయిలో ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. విషాదం ఏమిటంటే, ఆశ్చర్యకరంగా చాలామందికి తమకి లోపం ఉంది అన్న సంగతి కూడా తెలియటం లేదు. ఇది ఇంకా ట్రాజడీ. అలా నాన్ స్పెసిఫిక్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. బి12 అనేది నిజానికి మన శారీరక విధులలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. శరీరంలో ఈ బి12 లోపించిందనుకోండి, చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు, లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే అసలైన విషయం ఏంటంటే, లక్షణాలు ఏమిటి వీటిని తెలుసుకోవాలి. బోల్డ్ అన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు రక్తహీనత, నిస్త్రాణ, బలహీనత, మలబద్ధకం, ఆకలి లేకపోవటం, బరువు తగ్గిపోవటం, తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్టు ఉండటం, మానసిక కుంగుబాటు, అలాగే కన్ఫ్యూజను, ఇంకా జ్ఞాపక శక్తి లోపం, అన్నిటికీ మించి నాలుక మంటగా అనిపించటం, ఇలా 1 కాదు 2 కాదు అనేక లక్షణాలు కనిపిస్తాయి. అత్యంత సాధారణ లక్షణం ఏంటంటే అలసట. మనకు పెద్దవాళ్ళు మన తిడుతూ ఉంటారు, ఇటు పుల్ల తీసి అటు పెట్టడు డాక్టర్ గారు అని. అదేదో బద్ధకంతో ఉన్నాడేమో అన్నట్టు చెబుతూ ఉంటారు, కానీ అసలైన కారణం ఏంటంటే బి12 లోపం. రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా మీకు ఎప్పుడు కూడా అలసిపోయినట్టు అనిపిస్తుంది అనుకోండి. ఉదయం లేచిన తర్వాత ఎవరికైనా ఫ్రెష్గా ఉండాలి కదా, అలా లేదనుకోండి. రాత్రి హ్యాపీగా నిద్రపోయారు, అయినా ఉదయం బద్ధకంగా అనిపించింది అనుకోండి, అప్పుడు మీకు ఆ బి12 తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. అలాగే ఇంకోటి, చర్మం పాలిపోయినట్టు కనిపిస్తున్నా, అలాగే బ్లడ్ కౌంట్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నా, కళ్ళు పసుపు రంగులో కనిపిస్తున్నా, వీటికి కారణం మామూలుగా ఎవరికైనా ఫస్ట్ ఏం డౌట్ వస్తుంది, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నట్టు అనుమానిస్తాం కదా. అయితే ఇవే లక్షణాలు బి12 లోపం వల్ల కూడా కనిపించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకొకటి, మీరు ఫ్రీక్వెంట్గా ఈ నోటిపూతతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఆ బి12ని ఒకసారి తనిఖీ చేయించుకోవాలి. విటమిన్ బి12 అనేది ఆ కేంద్ర నాడీ వ్యవస్థ తాలూకు సరైనటువంటి పనితీరుకి ఇది బాధ్యత వహిస్తుంది. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయడానికి ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే మన మెదడు, మన నరాలు, శరీరంలో వాటి లోపం వల్ల మానసిక కల్లోలం, జ్ఞాపక శక్తి తగ్గటం, ఫోకస్ తగ్గిపోవటం, ఏకాగ్రత లోపించటం, చిరాకు, ఆందోళన, ఇంకా నిస్పృహ, ఇలాంటి అపశృతులను కూడా ఈ బి12 లోపం పెంచుతుంది. బి12 లోపం తాలూకు భయంకరమైన లక్షణాల మీద మీకు అవగాహన ఉండాలి.
అంటే ఈ చాలా డిజేబులింగ్గా డివాస్టేటింగ్గా అనిపిస్తాయి. ఏంటంటే మీ చేతులు కాళ్ళలో షాకులు కొడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇలా ఎవరినైనా పట్టుకోగానే చక్మని షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? B12 లోపం. అలాగే తిమ్మిరి, ఇంకా ఎవరో పిన్నులు సూదులు గుచ్చుతున్నట్టుగా పోట్లుగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. ఇవన్నీ కూడా B12 లోపాన్ని సూచించేటటువంటి ప్రధానమైన లక్షణాలు. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఒకటి కానీ లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కానీ మీరు ఎదుర్కొంటూ ఉంటే, మీరు అనుభవిస్తూ ఉంటే, మీరు ఇబ్బంది పడుతూ ఉంటే డెఫినెట్గా ఈ విటమిన్ B12ని పరీక్ష చేయించుకోండి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, B12 అంటున్నా సరే అసలు ఎంత ఉండాలి అంటే దీని పరిధి ఏమిటి ఇది తెలుసుకోవాలి. మామూలుగా మీరు టెస్ట్ చేయించుకున్నప్పుడు పక్కన రెఫరెన్స్ రేంజ్ ఇస్తారు, ఏ ల్యాబ్ వాళ్ళైనా ఇస్తారు, ఈజీగా చూసుకోవచ్చు. విటమిన్ B12 ఆరోగ్యవంతుల్లో 200 నుంచి 950 యూనిట్ల వరకు ఉంటుంది. ఈ రేంజ్లో ఉంటుంది. మీ విటమిన్ B12 150 కంటే తక్కువగా ఉందనుకోండి, అప్పుడు అది శరీరంలో తీవ్రమైనటువంటి ఆటో ఇమ్యూన్ రుగ్మతల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది ఇంకొక భయంకరమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి విషయం. 150 కంటే తక్కువ ఉందనుకోండి, మీ శరీరంలో నిగూఢంగా ఉన్నటువంటి ఏదైనా ఆటో ఇమ్యూన్ వ్యాధి బయటకు రావచ్చు. అంటే SLE రావచ్చు, రుమటైడ్ ఆర్థరైటిస్ రావచ్చు, సోరియాసిస్ రావచ్చు, ఏదైనా రావచ్చు. మన శరీరానికి రోజు కేవలం 2.4 మైక్రోగ్రామ్స్ విటమిన్ B12 అనేది అవసరం, అంతే. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. మన శరీరానికి B12 అనేది ఇంత ట్రేస్ మొత్తాలలో అవసరమైనప్పుడు మరి దాని లోపం అనేది ఇంత మ్యాగ్నిఫిషెంట్గా ఎందుకు ఈ లక్షణాలని ఉత్పన్నం చేస్తూ ఉంటుంది అని. దీని గురించి తెలుసుకోవాలి. అంటే ఈ B12 లోపానికి అసలు కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే మైక్రో ఎలిమెంట్స్, మ్యాక్రో ఎలిమెంట్స్ అని ఉంటాయి, విటమిన్స్ లాగా. ఈ విటమిన్లు తక్కువనే అవసరం, కానీ అవి పూర్తి స్థాయిలో అందనప్పుడు సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఈ B12 లోపానికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఇది మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. సంక్షిప్త క్రియాయోగో నిదానసేచ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు కనుక్కుంటే సమస్య దాని అంతటికి అది మంచు విడిపోయినట్టు విడిపోతుంది. B12 లోపానికి 2 ప్రధాన కారణాలు ఏమిటి అంటే, ఒకటి, మీరు ఈ విటమిన్ B12ని ఎక్కువ మొత్తాల్లో ఉండే ఆహారాన్ని తినడం లేదని. అంటే B12 ఎక్కువ మొత్తాల్లో కొన్ని ఆహారాల్లో ఉంటుంది, అలాంటివి మీరు తినడం లేదని అర్థం. అంటే బహుశా మీరు వేగాన్ అయి ఉండొచ్చు, లేదా శాకాహారులు కావచ్చు, వెజిటేరియన్ అయి ఉండొచ్చు. కొంతమంది మొత్తం అంటే పూర్తిగా శాకాహారం మీద ఉంటారు. కొంతమంది పాలు ఇలాంటివి తింటూ ఉంటారు. పూర్తి శాకాహారులకు ఇంకా ఎక్కువ సమస్య. ఏదేమైనా మీరు వేగాన్ అయి ఉండొచ్చు, లేదా వెజిటేరియన్స్ అయి ఉండొచ్చు. ఇదొక కారణం మీకు B12 లోపించడానికి. రెండోది ఏంటి, మీరు B12 ఎక్కువ ఉండేటువంటి ఆహారాన్ని తింటున్నప్పటికీ కూడా మీ శరీరం దాన్ని గ్రహించలేకపోతూ ఉండొచ్చు. అంటే B12 ఎక్కువ ఉండేటువంటి మాంసాహారం లాంటివి తింటున్నప్పటికీ కూడా మీ శరీరం దాన్ని అబ్జర్వ్ చేసుకోవట్లేదని అర్థం. ఇది చాలా కీలకం. అంటే మీకు అజీర్ణం కానీ, గ్యాస్ కానీ, పొట్ట ఉబ్బరింపు కానీ, ఇలాగ గట్ సమస్యలు ఉంటే అప్పుడు మీ శరీరం B12ని అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే లోపల మైక్రోబియం అనేది అనారోగ్యంగా తయారయ్యిందని అర్థం. అందుకే ఈ రోజుల్లో మాంసాహారంలో కూడా B12 లోపం ఎందుకు ఉంటుంది అంటే, వాళ్ళకి ఉబ్బరింపు, ఎసిడిటీ, గ్యాస్ ఇలాంటివన్నీ ఉండటం వల్ల సమాంతరంగా B12 అనేది శోషణ చెందటం లేదు అని అర్థం. ఇక్కడ ఇది కీలకం. విటమిన్ B12 మాంసాహారంలో ఉంటుంది, అలాగే గుడ్లలో ఉంటుంది. మెయిన్గా పసుపు ఉంటుంది, ఎల్లో, దాంట్లో ఎక్కువగా పుష్కలంగా ఉంటుంది. ఇది 100కి 100 నిజం. మాంసాహారంలో ఉంటుంది, ఎల్లోలో కూడా ఉంటుంది. అయితే మీరు బై బర్త్ కానీ లేదా బై చాయిస్ కానీ శాకాహారులు అనుకోండి, అప్పుడు శాకాహారంగా తగినంత B12 మీరు తీసుకోలేకపోతున్నారని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అంటే, మీరు మాంసాహారులు కానీ శాకాహారుల కింద మారారు, లేదా జన్మతః మీరు శాకాహారులు. మరి అప్పుడు మీకు B12 అందాలంటే ఏం చేయాలి? ఇది తెలుసుకోవటం కీలకం. అంటే ఈ B12ని అందించేటటువంటి శాకాహారాలని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. శాకాహారులకి ది బెస్ట్ విటమిన్ B12 రిచ్ ఫుడ్స్ అనేది మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిది ఏమిటి? జాగ్రత్తగా వినండి. పాలు అందరికీ అందుబాటులో ఉండేవే కదా. కొంతమందికి ఈ రోజులలో ఈ పాలు అనేటప్పటికి ఎవర్షన్ మొదలైంది. మీడియా ఒక ప్రధానమైన పాత్ర అనుకోండి. అమ్మో, పాలల్లో అన్నీ కూడా మందులు ఉంటున్నాయి, కల్తీలు ఉంటున్నాయి, లేకపోతే దీంట్లో హార్మోన్లు ఉంటున్నాయి అని బాగా విపరీతంగా ఊదరగొట్టేసేసి ప్రచారం చేశారు. దీంతో ఇక పాలను పూర్తిగా బయటపెట్టేస్తున్నాం, బయట దగ్గరికి రానివ్వట్లేదు. కొంతమంది అయితే ఒక వింత ప్రచారం మొదలుపెట్టారు. పాలు చిన్నపిల్లలకే అవసరం, ఆ తర్వాత పాలు అవసరం లేదు, కాబట్టి ఈ పాలు అవసరం లేదు కాబట్టి పాలు తాగొద్దు అంటే మొదలుపెట్టారు. దీంతో చాలామంది పాలు తాగటం లేదు.
దీంతో ఈ B12 లోపం అనేది వచ్చేస్తుంది. మీకు తెలుసో లేదో, కేవలం ఒక గ్లాసు పాలు, కావాలనుకుంటే ఆర్గానిక్ మిల్క్ అనుకోండి, ఈ పాలు తాగటం వల్ల రోజువారీ విటమిన్ B12లో 50% పైగా మీకు సరఫరా అవుతుంది. చాలా ఫ్యాసినేటింగ్ పాయింట్ కదా. పాలు కాకుండా పెరుగు, మజ్జిగ, పనీర్, నెయ్యి, వీటిలో కూడా B12 పుష్కలంగా ఉంటుంది. ఇక్కడ ఆసక్తికరంగా ఒక విషయం చెప్పాలి. రెడ్ మీట్ అంటే ఎర్ర మాంసం, జంతు మాంసం, చేపలు లేదా గుడ్లల్లో ఉండేటువంటి B12 కంటే మన శరీరం ఈ పాల ఉత్పత్తుల నుంచి B12ని బాగా గ్రహిస్తుందని అధ్యయనాలు కనుక్కున్నాయి కదా. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. ఒక కప్పు పెరుగులో విటమిన్ B12 రోజువారీ అవసరాల్లో 48% అందిస్తుంది. అంతేకాదు, ఈ పెరుగు అడ్వాంటేజ్ ఏమిటంటే ప్రోబయాటిక్స్ని కూడా అందిస్తుంది. ఇది పేగుళ్ళు అంటే ఆ గట్లో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియాని హెల్తీగా పెంచుతుంది. కాబట్టి మీకు B12 లోపం ఉంటే పెరుగుని తినండి. ఆ మాటకు వస్తే పెరుగు మాత్రమే కాదు, పులియబెట్టినటువంటి మన భారతీయ వంటకాలు, వీటన్నిటిలోనూ మీకు B12 లభిస్తుంది. వీటన్నిటి ద్వారా వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి. అంటే ఇడ్లీ పులియబెట్టి చేస్తాం, దోశ పులియబెట్టి చేస్తాం, అలాగే రాత్రిపూట తోడేసినటువంటి అన్నం పులియబెట్టి చేస్తాం, కిచిడి అంతే, యాపిల్ సైడర్ వెనిగర్ ఇది పుల్లటి పదార్థం పులియబెట్టి చేసేది. ఇలాగా ఇవన్నీ పులియబెట్టి చేసిన ప్రతి దాంట్లోనూ B12 మీకు అందుతుంది. ఇదే కాదండి, శనగలు, బచ్చల కూర, బీట్రూట్, క్యారెట్స్, ఇంకా ఆసక్తికరంగా మామిడి టంకు లోపల ఉండేటువంటి జీడి, ఉసిరికాయలు, వీటిలలో విటమిన్ B12 అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది, అందుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఆహారాలు మీ రోజువారీ B12 అవసరాన్ని తీర్చడానికి నిస్సందేహంగా సహాయపడతాయి. అయితే మీరు అవసరమైన మొత్తం B12ని ఇలాగా ఇంత మొత్తాలలో ఫుడ్ ద్వారా అని కాకుండా సహజంగా పొందాలంటే ఏం చేయాలి? కొంతమంది అడుగుతూ ఉంటారు. అంటే సహజమైనటువంటి B12ని అందించేటువంటి సప్లిమెంట్లు ఏమిటి? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. దీని గురించి మనం తెలుసుకుందాం. B12ని పెంచుకోవడానికి మనం 4 సహజమైనటువంటి B12ని సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవచ్చు. వీటి గురించి తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే మొక్కల ఆధారిత విటమిన్ B12 క్యాప్సూల్స్. వినటానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు మీకు. మన భారతీయ మార్కెట్ని మీరు శోధిస్తే సింథటిక్ B12 సప్లిమెంట్స్ తోటి నిండి ఉంటుంది మార్కెట్ అంతా. అయితే చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ కొన్ని రిలయబుల్ కంపెనీలు ఏంటంటే ట్రూ హిమాలయాస్, అలాగే హిమాలయన్ ఆర్గానిక్స్ అనే 2 బ్రాండ్లు 100% ఈ సహజ మొక్కల ఆధారిత B12 క్యాప్సూల్స్ని తయారు చేస్తున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ని బట్టి ట్రై చేయొచ్చు. విటమిన్ B12 తాలూకు రోజువారీ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని వీటిని ఎంపిక చేసినటువంటి మూలికలు, ఆహారాల కలయికను ఉపయోగించి తయారు చేస్తున్నారు. విటమిన్ B12 అనేది ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే, యాక్చువల్గా విటమిన్లు ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ అని ఉంటాయి. విటమిన్ B12 నీటిలో కరిగే విటమిన్. కాబట్టి ఇది సరిగ్గా అబ్జర్వ్ కావాలంటే, మంచి శోషణ చెందాలంటే దీన్ని నీళ్లతోటి తీసుకోవాలి ఎప్పుడు కూడా. భోజనం తర్వాత ఈ క్యాప్సూల్స్ని వాడుకోవాలి. ప్రధానంగా ఆహారం తర్వాత అంటే అల్పాహారం తర్వాత కానీ భోజనం తర్వాత కానీ ఈ క్యాప్సూల్స్ని తీసుకుంటే ఈ క్యాప్సూల్స్లో ఉండే B12 బాగా అందుతుంది. ఇక 4 రకాలు అనుకున్నాం కదా సప్లిమెంట్స్. ఇది రెడీమేడ్గా మీరు కొనుక్కునేటువంటి క్యాప్సూల్స్. రెండోది ఏంటి? గోధుమ గడ్డి రసం. గోధుమ గడ్డి రసం, వీట్ గ్రాస్ జ్యూస్. ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే 7 కుండీలు తీసుకోండి. మొదటి కుండీలో మొదటి రోజు గోధుమలు వేయండి, రెండో కుండీలో రెండో రోజు వేయండి. అలా 7 రోజులు వేసుకుంటూ పోండి. 8వ రోజుకి మొదటి కుండీలో గడ్డి పెరుగుతుంది. దాన్ని కట్ చేసి గ్రైండర్లో వేసి, ఆ పై భాగం మాత్రమే, రూట్స్ వద్దు, ఆ గ్రైండర్లో వేసి గుజ్జుగా చేసి పిండితే గోధుమ గడ్డి రసం సిద్ధం అవుతుంది. తాగేయండి. తాగేసి మొదటి రోజు పీకారు కదా గడ్డిని అంతా చెరిగేసేసి మళ్ళీ ఒక గుప్పెడేయండి. మళ్ళీ నెక్స్ట్ 8వ రోజుకి మొదటి దాంట్లో మళ్ళీ గడ్డి తయారవుతుంది. ఇదొక పద్ధతి. ఇలాగా మీరు చేయొచ్చు. గోధుమ గడ్డి రసం అనేది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. అంతేకాదు విటమిన్ B12 తాలూకు అద్భుతమైనటువంటి మూలం ఇది. గోధుమ గడ్డి రసంలో బి విటమిన్లు అన్నీ కూడా ఎక్కువ మొత్తంలో అధిక సాంద్రతలో ఉన్నట్టుగా అధ్యయనాలు నిర్ధారించాయి. ఒక గ్లాసులో 30 మిల్లీలీటర్ల గోధుమ గడ్డి రసాన్ని తీసుకోండి, అంటే 2 టేబుల్ స్పూన్లు. సమాన మొత్తంలో నీళ్లు కలపండి. దీన్ని అల్పాహారానికి 30 నిమిషాల ముందు తాగండి. అబ్జార్ప్షన్ బాగుంటుంది. 40 రోజులలో, కేవలం మండలం రోజులలో మీ B12 అలాగా క్రమక్రమంగా అమాంతం షూట్ అవుతుంది. అంతేకాదు మీ చర్మం మంచి మెరుపుతో కనిపిస్తుంది. దీన్ని మీరు కావాలనుకుంటే ఈ గోధుమ గడ్డిని క్యాప్సూల్ రూపంలో దొరుకుతుంది.
ఏదైనా ఒక ప్రసిద్ధ బ్రాండ్ నుంచి మీరు ఖరీదు చేయొచ్చు. దీనికి ఒక లింక్ కూడా ఇస్తాను. ఇక మూడోది మునగాకు పొడి. ఎస్, మొరింగా పౌడర్. ఇది కూడా మీకు వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. మన తెలుగు వాళ్ళు మునగకాయని సాంబార్లో వాడుతూ ఉంటారు. కొంతమంది మునగకాయ కోడిగుడ్డు కాంబినేషన్లో చేసుకుంటూ ఉంటారు, చాలా ఇష్టంగా తింటారు. అయితే మునగ ఆకులు మన వాళ్ళు అంతగా వాడరు. కానీ మునగాకుల్లో అనేక ప్రోటీన్లు ఇలాంటి వాటితో పాటుగా విటమిన్ B12 అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది మన పూర్వీకులకి తెలుసు. నేడు ఇది అధ్యయనాల ద్వారా రుజువైంది. మనం ఒకవేళ పల్లెటూళ్ళ వాళ్ళకైతే వద్దంటే మునగ చెట్లు కనిపిస్తూ ఉంటాయి బ్యాక్ యార్డ్స్లో. అయితే మీరు పట్టణాల్లో ఉంటూ లేదా పల్లెటూళ్ళలో కూడా ఈ మధ్య ఇలాంటి కనుమరుగు అయిపోతూ ఉన్నాయి. మునగ చెట్టు కోసం చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. మొరింగా పౌడర్ అన్న పేరుతోటి ఈ మునగ ఆకుల పొడి ఆన్లైన్లో సులభంగా దొరుకుతుంది. దీని లింక్ కూడా ఇస్తాను. మీరు దీన్ని మీ వంటగదిలో ఆ కిచెన్ క్యాబినెట్లో మసాలాలాగా వాడుకోండి. మీరు ఏదైనా పిండి, ఉదాహరణకు గోధుమ పిండిని కలుపుతున్నారనుకోండి, ఆ కలుపుతున్నప్పుడు ఈ మునగాకు పొడిని దాన్ని కలపచ్చు. వంట చేసేటప్పుడు కూరలు, పప్పులు, చట్నీలు, సూప్స్ ఇలా ఏం చేస్తున్నా కానీ ఒక టీ స్పూన్ ఈ మునగాకు పొడిని, మొరింగా పౌడర్ని కలిపి వాడుకోవచ్చు. లేదా నీళ్ళలో కలిపి అలాగా బోర్న్విటా తాగినట్టుగా, బూస్ట్ తాగినట్టుగా తాగొచ్చు. దీంట్లో యాంటాక్సిడెంట్ చాలా పుష్కలంగా ఉంటాయి. మీకు విటమిన్ B12 లోపిస్తే మునగ ఆకులు ఒక వరం. ఇక చివరి సప్లిమెంట్ ఏంటంటే న్యూట్రిషనల్ ఈస్ట్. ఇది మన వాళ్ళకి పూర్తిగా కొత్త పదం. ఈస్ట్ ఏమిటి, ఇదేమిటి అనుకుంటారు. కిణ్వం అంటారు ఆయుర్వేదంలో. ఈ న్యూట్రిషనల్ మామూలుగా ఈస్ట్ని ఎందుకు వాడతాము అంటే ఆస్వారిష్టాలు తయారు చేయడానికి వాడుతూ ఉంటాం. ఈస్ట్ అంటే ఏం లేదండి, అంటే మనం పెరుగు తోడుకున్నప్పుడు విడుదలవుతూ ఉంటుంది, అలాంటి ఒక పదార్థం ఇది. న్యూట్రిషనల్ ఈస్ట్ అనేది సాధారణ ఈస్ట్ తాలూకు ఒక ఇన్యాక్టివ్ ఫామ్, అంటే నిష్క్రియాత్మక వెర్షన్ ఇది. ఇది మీ ఆహారానికి ప్రత్యేకమైన వెన్న రుచిని అందిస్తుంది. ఇది మీకు దొరుకుతుంది సూపర్ బజార్స్లో, వీటిలో. అంతేకాదు ఇది విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, ఇంకా చాలా ఇతర బి విటమిన్ల తాలూకు ఒక మూలం అని చెప్పొచ్చు ఈ న్యూట్రిషనల్ ఈస్ట్ అనేది. కేవలం ఒక టేబుల్ స్పూన్ న్యాచురల్ అన్ఫోర్టిఫైడ్ న్యూట్రిషనల్ ఈస్ట్ మీకు రోజువారీ విటమిన్ B12లో 40% అందిస్తుంది. ఇంకా 2 గ్రాముల పూర్తి స్థాయి ప్రోటీన్ కూడా అందిస్తుంది. మీరు దీన్ని వేడి సూప్కి కలపచ్చు, కూరలకు కలపచ్చు, పప్పులకు కలపచ్చు, అన్నానికి కలపచ్చు, సలాడ్స్కి కలపచ్చు. ఆ చీజీ ఫ్లేవర్ని అందిస్తుంది. చీజీ ఫ్లేవర్ కోసం ఏదైనా వంటకాన్ని కలపచ్చు. న్యూట్రిషనల్ ఈస్ట్ అనేది 2 రూపాల్లో దొరుకుతుంది. మీకు ఈస్ట్ అనేది ఫ్లేక్స్ రూపంలో దొరుకుతుంది, పొడి రూపంలో కూడా దొరుకుతుంది. మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. అయితే అన్ఫోర్టిఫైడ్ న్యూట్రిషనల్ ఈస్ట్ మాత్రమే కొనుగోలు చేయాలి. అంటే ఇది ఒక 100% శాకాహారం. ఇది రుచికరమైన విటమిన్ B12 సప్లిమెంట్లలో ఒకటి. అయితే అతి సర్వత్రా వర్జీయత్. దీన్ని అతిగా తినద్దు. ఒక రోజులో 2 టేబుల్ స్పూన్లకి మించి వాడద్దు. ఇలాగా ఈ టైంలో, ఈ వీడియో మీరు చూస్తున్న టైంలో, ఈ క్షణంలో B12 మీకు ఎంత తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ 4 రకాల సహజ పదార్థాలని సప్లిమెంట్స్ రూపంలో మీరు వాడితే కేవలం మండలంలో, అంటే 40 రోజుల్లో మీ విటమిన్ B12 అనేది షూట్ అవుతుంది. దీన్ని ఈ రోజు నుంచి వీటిలో మీకు అనువైన దాన్ని వాడి చూడండి. మీ రిజల్ట్స్ని మళ్ళీ ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు అది మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మన తోటి సబ్స్క్రైబర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలాగా ఈ B12ని ఒకవేళ మీరు శాకాహారులు అయితే బై చాయిస్ కానీ బై బర్త్ కానీ మీకు B12 న్యాచురల్గా అందాలనుకుంటే ఈ పద్ధతుల్లో ఏదైనా సరే మీరు పాటించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.